నాకు తెలిసిన మా నాన్న కీర్తిశేషులు ఎర్రబైరు వెంకటరెడ్డి గారు జమీందారీ వ్యవస్థను ఎదిరించినందుకు చెయ్యని నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన అజ్ఞాత స్వాతంత్ర్య సమరయోధుడు, ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన సూర్యుడు, ఎందరో అభాగ్యుల జీవితాలకు నీడనిచ్చిన ఛత్రపతి, ఎవరికి తలవంచని మేరు నగధీరుడు, ఘనాఘనుడు, అభిమానధనుడు, మకుటం లేని మహారాజు, అసాధారణ ధైర్య సాహసం, ఆకాశమంత ఆత్మవిశ్వాసం, తాను నమ్మిన దానికోసం ప్రపంచాన్ని సైతం ఎదిరించే మనస్తత్వం, అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసే పట్టు వదలని అంకిత భావం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి ఆదుకునే ఆపన్న హస్తం, ఆపద్బాంధవుడు, అజాతశత్రువు, అందరివాడు కీర్తిశేషులు ఎర్రబైరు వెంకటరెడ్డి గారు. చావు నీది, పుట్టుక నీది, కానీ బ్రతుకంతా ఈ సమాజానిది అన్నట్టు తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా నిరంతరం ఇతరుల కోసం పనిచేసి ప్రజాసేవకై పరితపించిన త్యాగశీలి వెంకటరెడ్డి గారు. పసిపిల్లలను మొదలు పండు ముదుసల్ల వరకు పదును కత్తులతోటి నరికేసినారట. ముక్కు పచ్చలారని కన్నె పిల్లలను మానభంగము చేసి మరి చంపినారట. తమ మగవారి ముందరే మగువలెందరినో బట్టలూడదీసి బ్రతుకమ్మలాడించినారట. అంతేకాదు మరి అంతమే లేదు ఈ దుర్భర దురంతాలకు. అనలేకున్నది నోరు, వినలేకున్నది చెవి, మరి నీవెట్లు భరించితివో తల్లి నా తెలంగాణమా. రాకాసి కాసిం రజ్వీ రజాకర్ల దుర్భర దురంతాలనిదిరించి పోరా నైజాము సర్కరోడా అంటూ పోరాటము సల్పి పారద్రోలిన పోతుగడ్డరా నా వీర తెలంగాణము. ఉద్యమాలకు ఊపిరుదిన తెలంగాణ నడిబొడ్డున గల రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైత్వారం గ్రామ ముద్దుబిడ్డ కీర్తిశేషులు ఎర్రబైరు వెంకటరెడ్డి గారు. ఎవరినైనా ఆశీర్వదించాల్సి వస్తే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆశీర్వదిస్తారు. కానీ వెంకటరెడ్డి గారు నిండు నూరేళ్ళు కాదు, 106 సంవత్సరాలు జీవించిన దీర్ఘాయుష్కుడు. నిజాం తొత్తులుగా ఉన్న జమీందార్లు, జాగీర్దార్లు, ఇనాందార్లపై తిరగబడ్డ పులిబిడ్డ ఎర్రబైరు వెంకటరెడ్డి గారు. చెయ్యని నేరానికి 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన విధి వంచితుడు, అజ్ఞాత స్వాతంత్ర్య సమరయోధుడు వెంకటరెడ్డి గారు. కష్టాల కడలిని ఈదుకుంటూ, సమస్యల సుడిగుండాలను దాటుకుంటూ, ఆటుపోట్లను ఎదిరించి జీవన పోరాటాన్ని చేశారు వెంకటరెడ్డి గారు. నిజాం నిరంకుశ పాలనలో జాగీర్దార్లు, జమీందారులు, దొరల కబంధ హస్తాలలో తెలంగాణ పల్లెలు నలిగిపోతున్న రోజులవి. ఎర్రబైరు మీనమ్మ, చెన్నారెడ్డి పుణ్య దంపతులకు 1918లో జన్మించారు. సుదీర్ఘంగా 106 సంవత్సరాలు సంపూర్ణ జీవితాన్ని గడిపి 2024 సెప్టెంబర్ 26వ రోజు పరమపదించారు. బాల్యం, తన చిన్నతనంలోనే అష్ట కష్టాలను అనుభవించారు. బాల్యంలోనే తల్లి మీనమ్మ స్వర్గస్థులైనారు. ఇతరుల ఇళ్లలో ఒడ్లు దంచి పిండి ఇసిరి పెడితే వారు వంట చేసి పెట్టేవారట.
తల్లి చనిపోవడం వల్ల చిన్నతనంలో అనేక కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఆవేశంతో ఉరకలేసే యువరక్తం, అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం, ఉత్సాహం, ఉల్లాసంతో యవ్వనంలోకి అడుగుపెట్టారు. తన వెంట 10 మంది యువకులతో గ్రామంలో అభ్యుదయ భావాలతో ఉండేవారు. ఎవరికి తలవంచకు, ఎవరిని ఆశించకు, గుండె బలమే ఆయుధంగా, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేశారు. జైలు జీవితం. ఊర్లోకి పన్ను వసూలు చేయడానికి వచ్చిన జమీందారీపై తిరగబడ్డారు. ఉద్యమాన్ని అణిచివేయడానికి జమీందారు చేసిన కుట్ర ఫలితంగా 1947లోనే చేయని నేరానికి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జైల్లో ఉన్నప్పుడే తండ్రి చెన్నారెడ్డి గారు పరమపదించారు. ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం, గందరగోళ పరిస్థితులు ఉండడం వల్ల జైలు నుండి విడిపించడానికి ఊర్లో ఉన్న 30 ఎకరాల భూమిని అమ్మి కొండా లక్ష్మణ్ బాపూజీని వకీలుగా పెట్టుకొని న్యాయ పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. దేశమంతా బ్రిటిష్ కబంధ హస్తాల నుండి వెలువడి జాతి యావత్తు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ వెంకటరెడ్డి గారు జైల్లోనే ఉన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొంది గౌరవాన్ని పొందవలసిన నాన్నగారు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ విమోచనం జరిగిన తర్వాత రజాకర్ల నాయకుడైన కాసిం రజ్వీని వెంకటరెడ్డి గారు ఉన్న జైల్లోనే ఉంచారు. కాసిం రజ్వీని నాన్నగారు జైల్లో చూశారు. ఆ తర్వాత కాసిం రజ్వీని పాకిస్తాన్కు పంపించడం జరిగింది. నాన్నగారు ఏకలవ్యుడిలాగా తాను స్వయంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ 3 భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. 3 భాషల్లో రాయడం, చదవడం తెలుసు కనుక జైల్లో లెక్కలు రాసే గుమాస్తా పని చేశారు. కుటుంబం. 1961లో జైలు నుండి విడుదలై గ్రామానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎవరూ లేరు. తనకు తానే ప్రయత్నించి ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత 1963లో పాపిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన తాండ్ర నారాయణ రెడ్డి గారి చిన్న కూతురు సుదర్శనమ్మను వివాహం చేసుకున్నాడు. వీరి ఆదర్శ దాంపత్యానికి తీపి గుర్తులుగా 4 సంతానం కలిగింది. 2 కొడుకులు సురేందర్ రెడ్డి, తులసిరెడ్డి, 2 కూతుర్లు జయశ్రీ, మీనాకుమారి. ఆ రోజుల్లో 1-2 ఇళ్లల్లో తప్ప అన్నం తినేవారు కాదు. బాగా డబ్బున్నవారు, ధనవంతులు మాత్రమే ప్రతిరోజు అన్నం తినేవారు. జ్వరం వస్తేనో, ఇంటికి బంధువులు వస్తేనో తప్ప అన్నం వండేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లోనూ మా ఇంట్లో మాత్రం అన్నం భోంచేసేవాళ్ళం. మాకు ఏనాడు ఏ లోటు రానియకుండా పెంచారు. మేము ఏది అడిగినా ఏ రోజు కాదనలేదు. మా నాన్నగారికి ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం చాలా ఎక్కువ. మా అమ్మగారు చాలా సున్నిత మనస్తత్వం. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. ఆమె పంచప్రాణాలు పిల్లలే. ఎన్ని ఇబ్బందులున్నా పిల్లల్ని మాత్రం ఏ లోటు రానియకుండా పెంచిన మనసున్న మహారాజు మా నాన్నగారు. విద్యాభిమాని. సకల సమస్యలకు చదివే పరిష్కారమని మా నాన్నగారు మమ్మల్ని చదివించారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదివే కదా. మా ఊరు జైత్వారంలో కేవలం 3వ తరగతి వరకు మాత్రమే ఉండేది. 4, 5 చదవాలంటే పులమామిడి గ్రామానికి వెళ్ళి చదవాల్సి వచ్చేది. అప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టు 5వ తరగతి నుండే నేర్పించేవారు. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు సత్తార్ బేగ్ అనే టీచర్ ఇంగ్లీష్ పాఠం చెప్పి వెంటనే డిక్టేషన్ చెప్పారు. ఒక్క తప్పు పోకుండా నేను రాసి చూపించాను. దానికి ఆయన ఎంతో ముచ్చటపడి, మీ నాన్నగారు ఏం చేస్తారు, నిన్ను చదివిస్తారా అని అడిగాడు.
అప్పుడు నేను ఎంతవరకు చదివితే అంతవరకు మా నాన్నగారు చదివిస్తారు అని సమాధానం ఇచ్చాను. అంటే మా నాన్నగారి పైన మాకున్న నమ్మకం, అది ఆయన పెంపకం అలా ఉండేది. హై స్కూల్ చదువులు చదవాలంటే 7 కిలోమీటర్లు నెద్నూరుకు వెళ్ళి చదవాల్సి వచ్చేది. చుట్టుపక్కల హై స్కూల్ ఉన్నది నెద్నూరులో మాత్రమే. ఆడపిల్లలను వేరే ఊరికి పంపి చదివించేవారు కాదు. మా ఊర్లో అంతవరకు ఆడపిల్లల చదువు 3వ తరగతి వరకే ముగిసేది. ఆ రోజుల్లో ఆడపిల్లలను చదివించడం మామూలు విషయం కాదు. కానీ మా నాన్నగారు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించిన ఆదర్శమూర్తి. ఎన్ని ఇబ్బందులున్నా ఖర్చుతో కూడుకున్నదైన 4 పిల్లలను హైదరాబాదులో ఉంచి ఉన్నత చదువులు చదివించారు. మా నాన్నగారు మాకు ఇచ్చిన తరగని చెరగని ఆస్తి విద్య, విజ్ఞానం, చదువు, సంస్కారం. దానివల్లే మేము ఉద్యోగాన్ని పొంది ఈరోజు సమాజంలో సగర్వంగా బ్రతకగలుగుతున్నాం. పెద్ద కొడుకు, 2 కూతుర్లు పరమ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంకిత భావంతో పనిచేస్తూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. అందరి మన్ననలను పొందుతున్నారు. పెద్ద కొడుకు సురేందర్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. పెద్ద కూతురు జయశ్రీ గ్రేడ్ 1 తెలుగు పండితురాలుగా, చిన్న కూతురు మీనాకుమారి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. చిన్న కొడుకు తులసిరెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డాడు. మా నాన్నగారి కుటుంబం దినదిన ప్రవర్తమానం చెంది పిల్లా పాపలతో మునిమనుమరాళ్లతో కలకలలాడుతూ ఉంది. అచంచలమైన ఆత్మవిశ్వాసం, హిమాలయమంత గుండె ధైర్యం ఆయనకే సొంతం. బాల్యంలోనే తల్లి పరమపదించింది. చెయ్యని నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జైల్లో ఉండగానే తండ్రి మరణించాడు. ఎంతో కష్టపడి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారికి వివాహాలు జరిపించి సంతోషంగా ఉన్న పరిస్థితిలో విధి వికటించి పెద్ద కూతురు జయశ్రీకి పెళ్లి చేసిన 2 సంవత్సరాలకే పెద్దలుడు కనకంటి సత్యనారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చిన్న కూతురు మీనాకుమారికి పెళ్లి జరిగిన 6 సంవత్సరాలకే చిన్నల్లుడు కుంభం కాంతారెడ్డి గుండెపోటుతో మరణించారు. చిన్నతనంలో 2 కూతుళ్లకు ఇలా జరగడం ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. విధి వంచినప్పటికీ మా నాన్నగారు ఉన్నత చదువులు చదివించడం వల్ల 2 కూతుర్లు సగర్వంతో సమాజంలో తలెత్తుకొని ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తూ బతకడానికి ఆయన చదివించిన చదివే కారణం. ఆయన జీవితమంతా కష్టాల కడలిని ఈదుకుంటూ, ఆపదలను అనే సుడిగుండాలను దాటుకుంటూ, దుఃఖాలను దిగమింగుతూ, 10 మందికి ప్రేమను పంచుతూ, ఇతరులకు సహాయపడుతూ బ్రతికాడు. తన స్వయం కృషితో ఎంతో కష్టపడి తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు. ఎవరిని ఆశించక, ఎవరికి తలవంచక, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా, గుండె ధైర్యమే ఇంధనంగా ముందుకు సాగాడు. తన కాళ్ళపై తాను నిలబడమే కాకుండా తలెత్తుకొని బ్రతికాడు. సామాజిక సేవ. ఎర్రబైరు వంశ పరువు ప్రతిష్టల కోసం నిరంతరం ప్రయత్నించారు. జైలు నుండి విడుదలైన తర్వాత హైదరాబాదులో కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేసేవారు. తన వంశానికి మాలీ పటేల్ కావాలని ఆ రోజుల్లోనే ₹1000 సొంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని సాధించారు. ఊరిలోని వ్యతిరేక వర్గం ఈయన జైలుకు వెళ్ళారని ఆ పదవిని ఈయనకు ఇవ్వొద్దు అని ఫిర్యాదు చేస్తే ఆ మాలీ పటేల్ హోదాను మా పెదనాన్నకు ఇప్పించారు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిక్కచ్చిగా ఉండడం వల్ల అది కొందరికి నచ్చేది కాదు. హైదరాబాదులోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా, మా జైత్వారంలోనే కాదు చుట్టుపక్కల
గ్రామాల ప్రజలకు కూడా భూమి తగాదాలు, ఇతర పంచాయతీలలో తీర్పు చెప్పేవాడు. ఆపదలో ఉన్నవారికి హైదరాబాద్ హాస్పిటల్స్ తీసుకుపోవడం, పోలీస్ స్టేషన్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని తీర్చడంలో కానీ తానే ముందుండేవాడు. 1981లో మొదటిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా పోటీ చేశారు. మా ఊర్లో మా చిన్నాన్నలకు బార్కాస్కు చెందిన చాంద్ పాషా మధ్య పొలం తగాదా వచ్చి గొడవలు జరిగాయి. హైదరాబాద్ మిరియాల్ మండికి వెళ్ళిన మా చిన్నాన్నలను చాంద్ పాషా బంధించి వారిని బార్కాస్ తీసుకొని వెళ్ళి నిర్బంధించాడు. ఆ పరిస్థితుల్లో బార్కాస్ వెళ్ళడం అంటే అది ప్రాణాలకు తెగించి వెళ్ళడమే అవుతుంది. అయినా ఏమాత్రం భయపడకుండా తన ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి వారిని విడిపించడానికి తాను ఒంటరిగా వెళ్ళి వారితో మాట్లాడి విడిపించుకొని వచ్చాడు. తాను జైల్లో ఉండగా బార్కాస్కు చెందిన సయ్యద్ పైల్వాన్ తనకు మంచి మిత్రుడయ్యాడు. అతడి సహాయంతో మా చిన్నాన్నలను ఏ ఇబ్బంది లేకుండా విడిపించగలిగాడు. ఊర్లో ఏ తగాదా, ఏ గొడవ జరిగినా ప్రత్యర్థులు తనకు సంబంధం లేకపోయినా నాన్నగారి పేరుతో పోలీస్ కేసు పెట్టేవారు. తన సొంత డబ్బులు ఖర్చులతో లాయర్లను పెట్టి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేవాడు. అందుకోసం ఆస్తిపాస్తులతో పాటు ఉన్న మాన్యాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తాను సంపాదించిన డబ్బంతా ఇలా కోర్టు కేసులకు, తగాదాలకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అపారమైన జ్ఞాపక శక్తి. మా నాన్నకు అపారమైన జ్ఞాపక శక్తి ఉండేది. ఆయన స్కూల్కు వెళ్ళి పెద్దగా చదువుకోకపోయినా సొంతంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలను నేర్చుకున్నాడు. చిన్నప్పుడు నేర్చుకున్న కీర్తనలు, నీతి పద్యాలు ఆయనకు చివరిదాకా గుర్తున్నాయి. 106 సంవత్సరాల వయసులో ఆయనకు తుంటి ఎముక విరిగి తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు నిరంతరంగా రాత్రింబవళ్ళు నిద్రపోకుండా ఆ భగవంతుని తలుచుకుంటూ రాకమచర్ల కీర్తనలను, శతక పద్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఆలాపించేవాడు. పరిపరి విధాలుగా భగవంతుని వేడుకోవడం, ఆయన పక్కనే ఉండి చూసే అదృష్టం నాకు కలిగింది. ఎంతని వేడుదురా ఓ రామా నిన్ను, నాపై ఇంతైనా దయలేదా, ఇలా అనేక కీర్తనలు నిరంతరం ఆయన పాడుతూ ఆ భగవంతుని ప్రార్థించేవాడు.